నమస్తే అండి. అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. బయట బాగా విండిగా ఉంది, చలి వస్తుంది. ఎందుకులే కోసేసుకుందాం, మరీ చలి వస్తే బయటికి బాగాలేనని నిన్న కొన్ని కోసాను, ఇంకా ఉన్నాయి అన్నాను కదండి. ఇదిగోండి ఇవాళ అసలు అన్నీ ఇంట్లో పని అంతా ఎక్కడ పడేసి అదిగోండి ఆ గిన్నెలు కడిగి బార్లు ఇచ్చేసాను. ఇంకా చక్కగా నేను ఇలా బయటికి వెళ్ళిపోయాను. ఇదిగోండి 2 పొట్లకాయలు, 4 బెల్ పెప్పర్స్, 2 వంకాయలు, 2 దొండకాయలు, బెండకాయలు చూడండి ఎన్ని వచ్చినాయో. బెండకాయలు మాత్రం వస్తానే ఉంటాయమ్మా. ఇదిగోండి కాకరకాయలు నిన్న ఉన్నాయి, ఇంకా కొయ్యలేదు నేను అని చెప్పాను కదా, చిన్న చికెన్ పడిపోతుందని వచ్చేసాను కదా. ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఇన్ని వచ్చినాయండి, మళ్ళీ నిన్న కోసినాయి కాక ఈ మట్టిలోనే బయట ఉన్న పాట్లోనే వేసుకొని వచ్చేసాను. అందుకని మట్టిగా ఉన్నాయి. ఇంకా లోపలికి వస్తే ఇంకా మా ఆయన ఒప్పుకోరు, చల్లో బయటికి ఎందుకు వెళ్ళామని తిడతారని వచ్చేసి ఇదిగోనండి చామదుంపలండి ఎన్ని వచ్చినాయో చూడండి. చాలా వచ్చినాయండి చామదుంపలు. టూ మెనీ వచ్చేసినాయి. నా తమ్ముడు వస్తే తిడతాడు, సింక్లో పెట్టావు బ్లాక్లు అయిపోతాయి తీసే అంటున్నాడు. ఇందుట్లో పెట్టేసుకోవాలి. చూపిస్తానండి. కందలు కూడా బాగా వచ్చినాయండి. ఇదిగో కంద అసలు ఎంత పెద్ద దుంప ఊరిందో చూడండి. ఇదిగోండి అక్కడ గరాజ్లో పెట్టుకోవాలి, బయట పెట్టుకోవాలి, నువ్వు ఇట్లా సింక్ దగ్గర పెట్టాలి ఎంత తిడుతున్నాడు మా తమ్ముడు. ఇదిగోండి పెద్ద దుంపలు బాగా వచ్చినాయండి. అంకుల్ ఇండియా వెళ్ళినప్పుడు తెచ్చారు. ఇదిగోండి బాగా వచ్చింది. పక్కన పులుపు కూడాను. మీకు ఇలా ఇందుట్లో వేస్తే తెలియట్లేదండి, పెడితేనేమో బాగుండదు. ఇదిగోనండి నా కంద దుంపలు 1 2 3 4 5 బాగా పెద్దవి బాగా వచ్చినాయండి. అసలు ఎంత పెద్ద దుంప వచ్చిందో చూడండి. అంకుల్ ఇండియా వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు, నేను అప్పటి నుంచి పెట్టేసి ఉంచాను అనమాట. ఇదిగోండి చక్కగా బాగా వచ్చాయి. నాకు ఇప్పుడే నేను ఈ మట్టి ఇదంతా కడగనండి, నాకు కొన్నాళ్ళు ఇలా చూసుకోవాలనిపిస్తుంది. తర్వాత ఎప్పటికో బాగా ఆరాక అప్పుడు మట్టి కడుగుతాను. ఇది కూడా అంతేనండి. చామదుంపలు కూడా అలాగే బాగా వచ్చినాయి చూసారా. అది ఇంకా మొక్కలు కూడా కొన్ని లోపల పెట్టాను, చూపిస్తాను అండి. మొక్కలు కూడా లోపల పెట్టేశాను. ఇది తెలుసు కదా వామ్ మొక్క. ఇది బ్రహ్మకమలం అండి. 1 ఎరుపు 1 తెలుపును. ఇదేంటిది కరివేపాకండి. ఇది కరివేపాకు. ఇది చింత. అసలు ఒకసారి కూడా కొయ్యనే లేదండి చింతాకు. పప్పులో పెట్టుకున్నప్పుడు పోద్దాం అనుకుంటాను, ఎప్పటికప్పుడు మర్చిపోవటం ఇంట్లోది. ఇది ఒక కరివేపాకు అండి. ఇది ఒక కరివేపాకు మొక్క. ఇదిగోండి అల్లం అండి. 1 పీకాను. ఇక్కడది పీకితే అసలు ఎక్కువ ఊరలేదండి అసలు నాకు, అందుకని అది పీక బుద్ధిగా మళ్ళీ అది అక్కడే పెట్టేసి ఉంచేసాను. ఇది ఎర్రపొన్నగంటి కూర అంటారండి ఇది, అందుకని ఇది కూడా తెచ్చేసాను. ఈ పాటు కూడా లోపలికి. ఇది అల్లం, అందుకని నాకు పీక బుద్ధి కాలేదు. ఇక ఉన్న నాళ్ళు ఉంటుంది, వడిలిపోతా అప్పుడు పీకచ్చలేమని ఊరుకున్నాను. ఈ అల్లము పీకలేదు, ఇది మట్టు పీకాను అనమాట. ఈ చిన్నవి కదా వడబడలేదు కదా అని ఈ కంద కూడా పీకలేదు నేను, లోపల పెట్టేసే ప్లేస్ ఉంది కదా అని. ఆల్మోస్ట్ నేను ఇంట్లో బయట పెట్టుకునే నేను ఎక్కువ సేవ్ చేసుకోనండి, అందుకని నాకు ఎక్కువ లేవు అయ్యి. ఇంకా 2 ములగ చెట్లు ఉన్నాయి, అవి కొద్ది పెద్ద పాట్స్. అవి మా తమ్ముడు వాళ్ళు వచ్చినప్పుడు తెప్పించుకొని ఇక్కడ పెట్టేసుకుంటాను. అవి మూల పెట్టుకుంటే ఇక్కడ 2 పాట్స్ సరిపోయిద్ది అనుకున్నాను. వాడు వచ్చినప్పుడు ఇక్కడ నేను లైట్స్ కూడాను పెట్టించుకోవాలి, ఇటు పక్కకు పెట్టించేసి. ఓకే అండి. ఇక్కడ గులాబీలు మట్టు చక్కగా వస్తాయండి. అసలు ఆల్మోస్ట్ అన్నీ ఎండిపోయినాయిలే నా మొక్కలు. ఇది ఒకటి మర్చిపోయాను, ఇది ఇన్సులిన్ మొక్కనే ఉంటుందండి అది. ఇవన్నీ కూడా ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయి, ఇంకా ఇవి రానే లేదు. ఇదిగోండి ఇప్పుడు వస్తున్నాయి చామంతి పూలు, పెద్ద చామంతి మొగ్గలు. ఆల్మోస్ట్ బాగా విండిగా ఉందండి. చూసారా చెట్లు ఎలా పుట్టున్నాయో, విండిగా ఉంది. ఇదిగోనండి చామంతి మొగ్గలు ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట. వీటిని ఇంట్లోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అందుకని అదిగోనండి ఈ బారికి కూడా అలాగే చామంతి మొక్కలు. లోపలికి వెళ్ళిపోతాను, నేను ఉండలేకపోతున్నాను ఇక్కడ. ఇదండి నా బ్యాక్ యార్డ్ వర్క్ చూసారా. అంటే ఇంకా అంత ఫ్రీజింగ్ టెంపరేచర్ అయితే రాలేదు,
బట్ నేను ఇప్పటికే బయట ఉండలేకపోతున్నాను కదా, ఇంకా ఫ్రీజింగ్ టెంపరేచర్ వచ్చినాక నేను బయటికి వెళ్ళి తీసుకురావాలంటే కష్టమని ఇప్పుడే తెచ్చేసుకున్నాను అనమాట. అది ఎలా ఉంది నా కోల్డ్ టెంపరేచర్కి నా సేవింగ్స్ అవన్నీ, నా ప్లాంట్ సేవింగ్స్, ఈ కట్ చేయటం, ఇది ఎలా ఉంది మీకు? ఓకేనా? ప్లీజ్ నాకు కొద్దిగా షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.